We shall turn to the book of the Daniel chapter 11 verses 32. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. The people who know their God, they shall be strong. తాము దేవుని ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది. The people who know their God, they will do great things for their God. తాము దేవుని ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది. The people who know their God, they shall be strong. తాము దేవుని ప్రజలు శక్తి కలిగి ఉంటారు. The Bible is divided into 3 parts. బైబిల్ 3 భాగాలుగా విభజింపబడింది. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, this time we are going to know who our God is in heaven. ఈ సమయంలో మన పరలోకమందు మనకు ఎటువంటి దేవుడు ఉన్నాడో తెలుసుకుందాం. The Bible is divided into 3 parts. బైబిల్ 3 భాగాలుగా విభజింపబడింది. The first part is Old Testament. మొదటి భాగం పాత నిబంధన గ్రంథం. The God spoke with the people directly. దేవుడు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ And వచ్చాడు. the second part was God came as a man onto the earth and spoke with the dump of people in the name of Jesus Christ. రెండో భాగంలో మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు అనే నన్నిగా ఈ లోకానికి వచ్చి ప్రజలతో సంచరించాడు. And the third part, the resurrected Jesus. మూడో భాగంలో పునరుద్ధరణటువంటి యేసుక్రీస్తు. The God is moving as a Holy Spirit around us. యేసుక్రీస్తు ఆత్మరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు. We can see in this all 3 parts the Lord is moving with tears. ఈ 3 భాగాల్లో మనం చూసినట్లయితే దేవుడు కన్నీటితో కదిలించబడుతున్నాడు. Every time you cry, He also will cry. నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాస్తావో ఆయన కూడా నీతో కన్నీరు కాస్తాడు. Every time you cry, He also will cry. నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాస్తావో ఆయన కూడా నీతో కన్నీరు We are కాస్తాడు. going to take an example from the Old Testament. పాత నిబంధన గ్రంథం నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. The Bible says about a man called Jacob. యాకోబు అటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది. This Jacob was very cunning man. ఈ యాకోబు చాలా మోసం చేసే వ్యక్తి. He had a brother, his name was Esau. ఈ యాకోబుకు ఒక సహోదరుడు ఉన్నారు, అతని పేరు ఏసావు. This Jacob cheated his brother. ఇంక ఈ యాకోబు అతని సహోదరుడైన ఏసావుని మోసగించాడు. He took away all his brother's property and ran away to another place. ఇంక అతని ఆస్తినంతా అపహరించి వేరే స్థలానికి పారిపోయాడు. So his brother hated him. కాబట్టి అతన్ని సహోదరుడు ఎంతగానో ద్వేషించాడు. His brother hated him. అందుకని ఎంతగానో ద్వేషించాడు. But Jacob ran away to another place and stayed with his uncle. కాబట్టి యాకోబు అతని మామగారితో ఉండడం ప్రారంభించాడు. After several years, అనేక సంవత్సరాల తర్వాత his brother Esau was coming to meet Jacob with 400 men. అతని సహోదరు